హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా మన శశి అండ్ యశ్ మాట్లాడుకుంటూ ఉంటారు. 6 నెలల క్రితం నేను చూసింది నువ్వేనా అంటే, సరే నేను ఇక్కడ ఉంటాను, నేను వెళ్ళిపోతాను అనేసి వర్ష వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తను అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా తను వచ్చేసి సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. ఏంటి అన్నట్టు, ఓ షట్, ఆ రోజు కలిసిన నిమిత్తమైన చీచి నాకు చాలా ఇంప్రెసింగ్ గా ఉంది. కానీ నువ్వు ఆ రోజు కిస్ చేసింది నాకు అంత చెత్తగా అనిపించింది. అయినా నీకు నేను అంకుల్ కదా, నీకు కావాలంటే నేర్పిస్తాను అనేసి ఇంకా యశ్ చెప్తూ ఉంటాడు. అంటే థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇంకా తను సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇంకా ఎలాగో అలా తప్పించుకున్నాం రా బాబు అన్నట్టు ఇంకా యశ్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా తను వెళ్ళేసి ఫొటోస్ చూస్తూ ఉంటుంది, ట్యాంక్ సంబంధించిన ఫొటోస్. ఇంకా చూస్తూ ఉంటే ఎలా మిస్ అయ్యాను అనుకుని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తన బర్త్డే వస్తుంది. తన బర్త్డేకి వచ్చేసి ఆదిత్య వచ్చేసి తను ఇన్వైట్ చేసి కేక్ కట్ చేపిస్తాడు. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు ఇంకా తను జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేసి అంటే, సరే నేను ఇలాంటి ఫ్రెండ్ నాకు ఉన్నారు కదా, నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను అనేసి ఇంకా శశి అంటుంది. ఇంకా అలా మాట్లాడుకుంటూ అయిపోతూ ఉంటారు. ఇంకా నువ్వు తనని మర్చిపోతాయండి అనేసి తను చెప్తాడు. సరేలే అనేసి ఇంకా తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఉంటారు. ఇంకా తన కోసం ఒక బ్రాస్లెట్ గిఫ్ట్ ఇస్తాడు. ఇంకా తర్వాత ఏమింత లేట్ గా వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీకు టైం ఎంతో తెలుసా అంటే, అయ్యో సారీ నేను పోలీస్ వైపు వచ్చిన సెర్చ్ చేయడానికి, అంటే మీ పేరెంట్స్ నా దగ్గర వదిలేసి వెళ్ళారు, నా సేఫ్టీ రెస్పాన్సిబిలిటీ నాదే అంటే, సరేలే అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా శశి అంటే, ఈరోజు నా బర్త్డే, నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాను కాబట్టి ప్లీజ్ అంకుల్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అనేసి తను అంటుంది. సరేలే కాంటాక్ట్ ఈరోజు తీసుకోవాలి, సరే వెయిట్ చేయి, నీకు డ్రింక్ తెచ్చాను నేను, ఆ డ్రింక్ నీ బర్త్డే సందర్భంగా విష్ చేస్తాను, నువ్వు డ్రింక్ తాగు అనేసి ఇంకా తనకి డ్రింక్ ఇస్తాడు. తన డ్రింక్ తాగేసి తన దగ్గరకు వచ్చి కళ్ళు ముక్కు ఇవన్నీ తనలాగే ఉన్నాయి అనేసి డ్రింక్ తాగేసి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటుంది. తన ఫ్రెండ్ అంటే ట్యాంగ్ ఒక చైన్ ఇచ్చింటాడు. అయ్యో ఈ చైన్ పడేసావా అనేసి, ఇంకా నీకు నేను ఎంత మిస్ అవుతున్నాను అనేసి తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ ఫీల్ అయ్యేదాన్ని చూసి ఇంకా మన హీరో యశ్ కూడా ఫీల్ అవుతాడు. ఇంకా తనలాగే ఉంటాడు కాబట్టి ఇంకా తను చూసి ఫీల్ అవుతూ ఉంటుంది. నువ్వు నా దగ్గర చాలా సీక్రెట్స్ దాచావు, ఎందుకు ఇలా చేశావు, నా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయావు, నీ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను, నువ్వు చేసిన మంచి పనులే నాకు గుర్తున్నాయి, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అనేసి ఇంకా తను హక్ చేసుకుని అలాగే పనుకొని ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేశాను, ఏం చేస్తానో నాకే తెలియదు అనేసి తను చెప్తాడు. ఇంకా సరే అనేసి తన రూమ్ లోకి తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా తన రూమ్ లోకి తీసుకొని వెళ్తూ ఉంటే ఇంకా తను డ్రింక్ చేసేసి ఉంటుంది కదా, తన రూమ్ లోకి తను తీసుకొని వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒక లాకర్ దగ్గరికి వెళ్ళి ఆ లాకర్లకు సంబంధించిన మైనింగ్ కి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి ఫొటోస్ తీసుకొని వస్తుంటే అందులోపల హీరోయిన్ బయటకు వస్తుంది. ఏంటి దాస్తున్నావు, చూపి అనేసి తన మీదకి వస్తుంటాడు. తిను ఎదులైనా కనిపెట్టేసింది, ఎలాగైనా హైడ్ చేయాలి, శశి నేను చెప్పేది విను, నేను టైంని నేను మర్చిపోయావా, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అనేసి తన ముందర అంటే తను థింక్ చేసేసి ఉంటుంది. సరే అనేసి ఇంక వాళ్ళిద్దరూ ఎందుకు ఇలా చేసావు, నీ వల్ల నేను ఎంత బాధపడ్డాను, నన్ను ఎలా వదిలేసిపోయావు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళొద్దు అంటే, సరే నువ్వు వదిలేసి వెళ్ళాను, ఇంక ఏడవడం మాకు అనేసి ఇంక తను ఓదార్స్తాడు. సరే అనేసి ఇంకా తను తీసుకొని వెళ్ళి ఇంకా తను ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను కిస్ చేస్తుంటాడు. ఇంకా అంత లోపల తన స్పృహ కోల్పోతుంది. ఇంకా తను వదిలేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ లో తనకేమో గుర్తున్నది. ఇంకా తన పక్కన తన పనుకుని ఉంటాడు. తను ఇస్తుంది, అసలు నాకు అంకుల్ అయినా ఇలాంటి పనులు ఎలా చేస్తావు, నీకు దిగైనా పుట్టింది అనేసి, సరే ఇటీ తాగు ప్లీజ్ అంకుల్, నేను తప్పు చేశాను, నైట్ డ్రింక్ చేసినాను కాబట్టి ఇలాంటివి చేశాను, ప్లీజ్ అదంతా హార్డ్కి తీసుకోవద్దండి అనేసి
తను చెప్తూ ఉంటుంది. సరే సరేలే, ఇంకోసారి డ్రింక్ చేసినప్పుడు నా ముందుకు రావద్దు, నువ్వు డ్రింక్ చేసినా బ్యాన్ చేసింది. సరే సరే, ఈ మాట నేను వింటాను, నా మీద కోపం తగ్గింది కదా, సరే సరే, నేనేమైనా తప్పు చేసింటే నన్ను క్షమించండి, ఇంకోసారి అలా చేయను అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే సరేలే, నీకు పనిష్మెంట్గా గోకులు కడుగు అనేసి తను చెప్తాడు. సో తను కాదులే అనుకునేసి తను అంటూ ఉంటుంది. ఇంకా తను DNA రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది కదా, తనకు సంబంధించిన మెయిల్ అయితే వస్తుంది. మెయిల్ వచ్చింది, మీకు మెయిల్ పంపిస్తాను, కంప్లీట్ అయింది DNA ప్రాసెస్ అనేసి తన మెయిల్కి పంపిస్తారు. సో ఆ ప్రాసెస్ చూస్తూ ఉంటుంది. DNA రిపోర్ట్స్ వచ్చింటే అది చెక్ చేస్తుంది తన మెయిల్లో అది అసలు మ్యాచ్ కాలేదంట. ఇంకా తను వెళ్ళి థింక్ చేస్తూ ఉంటుంది. అక్కడికి యష్ వచ్చి ఉంటాడు. తను కూడా అదే ఫ్లేవర్ తీసుకు ఉంటాడు. సో తన దగ్గరికి వెళ్ళి అది లాక్కొని తినేసి ఇంకా వెళ్తూ ఉంటుంది డ్రింక్ చేసేసి. తన వెనకాల రౌడీలు ఫాలో అవుతుంటే ఇంకా మన హీరో యష్ వచ్చి కాపాడుతాడు, దాన్ని ఫైట్ చేసి. సో అలా తను ఎంజాయ్ చేస్తూ వెళ్తుంది. ఇంకా తన ఇంటికాడ ఉంటే ఇంకా వాళ్ళ సిస్టర్ వర్ష వచ్చి ఏంటి టైంలో వెళ్తున్నావు అంటే, లేదు లేదు నువ్వు చాలా ఎదిగిపోయావు సరే అనేసి ఇంకా తను మాట్లాడుతూ ఉంటుంది. సో ఇంకా తను మాట్లాడుతూ ఉంటే ఇంకా తన మీద తనకి ఇష్టం వస్తుంది హీరోయిన్కి. ఇంకా సరే సరే, తను ఎలాగో వదిలేసి వెళ్ళిపోయిన టైంలో మనం మన లైఫ్ని చూసుకోవాలా, జాబ్కి సంబంధించిన గ్రూప్స్ గురించి తెలుసుకోవాలా, అనే కంపెనీ ఉంది కదా అనేసి ఇంకా తను మర్చిపోయి తన లైఫ్లోకి న్యూ స్టార్టింగ్ చేస్తూ ఉంటుంది. సరే, తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి మన హీరో అయితే యష్ వచ్చేసి చాలా ఫీల్ అయిపోతాడు. ఏంటి అమ్మ ఇంత బాగా డ్రెస్సింగ్ స్టైల్ చేసుకుంటుందా, సరే సరే జాగ్రత్తగా వెళ్ళేసిరా అని చెప్పేసి తను వెళ్తుంటే తను ఇంకా వచ్చి హక్ చేసుకొని, సో నేను చాలా మిస్ అయ్యాను, నీకు ఇంకొకరు చెప్పేస్తున్నాను థ్యాంక్స్ అని చెప్పేసి తనకి చెప్తూ ఉంటుంది తన మనసులో. అంటే ఏంటి ఇదంటే, అంటే నేను ఫారెన్లో పెరిగాను కదా, ఇలాంటి కల్చర్ అంతా ఉంటుంది కదా, సో అందుకే అలా చేశాను అనేసి తను చెప్తుంది. ఇంకా నేను వచ్చేసి శశికి వర్షకి వాళ్ళ ఫాదర్ వచ్చి మొత్తం ఆస్తిని శశి మీద రాస్తాడు. శశి అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో తన ఆస్తి ఎలాగైనా తిని సంపాదించుకోవాలో, తినే మహారాణి అవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విషయంలో యష్ తనకి హెల్ప్ చేయాలి అంటుంది. సరే సరే, నేను ఆ కంపెనీలో అడుగు పెట్టేటట్టు చూడు, నీకు సంబంధించిన ఆ విల్ అంటే ఆస్తికి సంబంధించిన నేను చేసిస్తాను అంటే సరే అనేసి ఇంకా తిన ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్కి సంబంధించినవి అన్ని డిజైన్స్ చేస్తూ ఉంటుంది. ఆ డిజైన్స్కి సంబంధించిన కొన్ని ఐడియాలు ఇస్తూ ఉంటుంది. ఇంకా అంత లోపల అక్కడికి యష్ వచ్చేసి అక్కడ ఏమైనా ఉందా అనేసి చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్ గురించి తనకు తెలియదు. ఆ లాకర్కి తన కీ పాయింట్ అనేది కావాలా. సో కీ పాయింట్ కోసం మన హీరోయిన్కి దగ్గర అవ్వడానికి చూస్తాడు శశికి. సో తను చూసినప్పుడు మనకి ట్యాంగే గుర్తు వస్తూ ఉంటాడు. సో అతను ట్యాంక్ కాదు, ఏంటి నా వెనకాల ఫాలో అవుతున్నా అంటే, నేను వెనకాల ఫాలో అవుతున్నారు కానీ నాకు కోసం వచ్చాను అంతే, ఇక్కడ ఎలా ఉంటుందో చూస్తాను, అంతకు నుంచి ఏం లేదు అనేసి తను చెప్తుంటారు. ఇంకా తన ఫింగర్ ప్రింట్ కోసం తనకి దగ్గర అయినట్టు చూస్తూ ఉంటాడు. ఇంకా తన దగ్గరే అలాగే తన ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.